దేవుని వాక్యమును శ్రద్ధతో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు, కృపామయ టీవీ వీక్షకులకు క్రీస్తువారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సితారా అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నది. దావీదు ఈ సితారాను ఎప్పుడు కూడా ప్లే చేస్తూ ఉండేవాడు. సౌలుకు దురాత్మ పట్టిన ప్రతిసారి కూడా ఇతను ఆ సితారా తీసుకెళ్ళి వాయించేవాడు. అలాగే దేవునికి స్తుతి గీతాలు పాడడానికి కూడా సితారాను వాయించేవాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 16 నుండి 23 వరకు ఉన్న సందర్భము సితారా చమత్కారముగా, అంటే చాలా సూదింగ్గా, చాలా చక్కగా, చాలా శ్రావ్యముగా, వినసంపుగా ఉండే విధంగా వాయింపగలవాడు ఒకడున్నాడు. అతడు దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు ఆ సితారాను, ఈ సితారానే హార్ప్ అని అంటారండి ఇంగ్లీష్లో, లేదంటే లాయర్, LYRE లాయర్, లేదా HARP హార్ప్ అని అంటారు. వీణ అని కూడా అంటారు. అయితే వీణకి సితారాకి తేడా ఉంటుంది. హార్ప్కి లయర్కి కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సితారాన్ని చేత పట్టుకుని అతడంటే ఎవరు కదండి, దావీదు వాయించుట చేత నీవు బాగుపడతావని సౌలుతో అతని యొక్క పనివారు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఇది ఒక మ్యూజికల్ థెరప్యూటిక్ పవర్ అన్నమాట. అంటే సంగీతానికి నిన్ను స్వస్థపరిచేటువంటి కెపాసిటీ ఉంటుంది. సంగీతము మానసిక రోగములను నయము చేయగలదు. దీనిని మ్యూజిక్ థెరపీ అని అంటారు. మరి బెత్లెహేమీయుడు అనేటువంటి యెషయా యొక్క కుమారులలో ఒకడైన దావీదు అనవాడు బహుసూరుడును, బ్రేవ్ మ్యాన్, యుద్ధశాలియు అనగా అ వారియర్, మాట నేర్పరియు అనగా హీఈస్ ఎ గుడ్ స్పీకర్, అలాగే రూపసియునై ఉన్నాడు, అంటే హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్. అంతేకాదు యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సౌలు ఈ సంగతి తెలుసుకొని దావీదు తండ్రి అయినటువంటి యెషయా దగ్గరకు దూతలను పంపి, కొంతమంది మెసెంజర్స్ని పంపి, గొర్రెలను కాస్తున్నటువంటి నీ కుమారుడైన దావీదును నా దగ్గరికి పంపమని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు యెషయి ఒక గాడిద మీద రొట్టెలను, ద్రాక్ష రసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు దగ్గరికి పంపిస్తాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడిగా అతని యందు సౌలునకు బహుగా ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయేవాడు అయ్యాడు, అనగా ఆ వెపన్ బ్యారర్ అనమాట. సౌలు దగ్గర పనిచేశాడు అనమాట, ఒక ఎంప్లాయీగా పనిచేశాడు దావీదు. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహము పొందిన కనుక అతడు నా సముఖమందు, అనగా నా సన్నిధిలో నాతో పాటే ఉంటాడు, నాతో పాటే తింటాడు, సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలని అతని దగ్గర సేవ చేయడానికి ఒప్పుకున్నామని యెషయాకి వర్తమానం పంపించాడు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయాను. అతడు సేదదీరి బాగుపడ్డాడు. దావీదు వాయించినటువంటి ఈ హార్ప్ అనేటువంటి సితారా ఏదైతే ఉన్నదో, ఈ సితారాను దావీదు పరిశుద్ధమైన మనసుతో, ఆలోచనతో వాయించరండి. ఆ పరిశుద్ధత ఉండటం వలననే దేవుని మీద ఫోకస్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ని వాయించటం వలన మాత్రమే సౌలు నుండి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుని ఆత్మ దావీదుతో ఉన్నది కాబట్టి, దావీదు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుని ఆత్మ, దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి, దేవుని సన్నిధిలో దురాత్మలు ఉండలేవు కాబట్టి అవి పారిపోతాయి అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సంగీత వాయిద్యముల గురించి ఎంతోమంది ఈ రోజున కొట్లాడుతూ ఉన్నారు. ఎన్నో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది దూషణ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారు ప్రభు. కొన్ని సంఘాల వారు ఎక్కువ వాడుతున్నారు, కొన్ని సంఘాల వారు తక్కువ వాడుతున్నారు, కొన్ని సంఘాల వారు అసలు వాడడం లేదు. ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి చర్చలే. కానీ బైబిల్ ఏం చెప్తుందో, దేవా నీ మనసులో ఏమున్నదో జనులు తెలుసుకోలేకపోతున్నారు ప్రభువా. పేరుకు క్రైస్తవులే కానీ నామకార్థ క్రైస్తవులు, పేరుకు విశ్వాసులే కానీ వారిలో విశ్వాసము పూర్తి రేంజ్లో లేదు ప్రభువా. ఎన్నో సమస్యల నుండి బాధపడుతున్నటువంటి ఈ నామకార్థ క్రైస్తవులందరినీ కూడా మీరు దర్శించి వారిని మీరు మార్చి వారికి నిజమైన మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.